నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిడేజ్ మనకి డామినర్ 50 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో మీలో చాలా మంది రోజు నన్ను కింద కామెంట్ సెక్షన్ లో డామినర్ 50 యొక్క డీటెయిల్స్ చెప్పు బ్రో అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో ఫైనల్ గా బైక్ అయితే తీసుకొచ్చేసాను. సో కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి, కలర్స్ గురించి, వేరియంట్స్ గురించి, ప్రైజు, మైలేజ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో అడిగిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఒక వేరియంట్ మాత్రమే ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్. డిఫరెంట్ వేరియంట్స్ అంటూ ఏమీ ఉండవు. అలాగే అవైలబిలిటీ కలర్స్ అనేవి కంప్లీట్గా 3 అయితే ఉంటాయి అనమాట. ప్రెజెంట్ మీరు చూసేది బ్లాక్ కలర్, అలాగే ఇంకా సిట్రస్ రష్ ఉంటుంది, అలాగే ఇంకొకటి బ్లాక్ రెడ్ అయితే ఉంటుంది అనమాట. సో 3 కలర్స్ మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి డామినర్ 400 బైక్లో బిల్డ్ క్వాలిటీ ఉందో సేమ్ బిల్డ్ క్వాలిటీ దీంట్లో కూడా ఉంటుంది. బట్ దాంట్లో ఏంటంటే మనకి అది 400cc వెహికల్, బట్ ఇది చూసుకుంటే కంప్లీట్గా 250cc వెహికల్ అనమాట. ఇక దీని ఒక వాకర్ అండ్ రివ్యూ స్టార్ట్ చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ లో మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిర్రర్స్ యొక్క క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నెక్స్ట్ టర్న్ బ్లింకర్స్ అనేవి కంప్లీట్ గా మనకి ఇక్కడ ఎల్ఈడితో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి బ్లింకర్స్ ఇచ్చినప్పటికీ దీంట్లో మనకి హజార్డ్ వార్నింగ్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అవి కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన బ్రాకెట్ అనేది ఇక్కడ మనకి ఫ్రంట్ డూమ్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. మనకి నైట్ టైం విజిబిలిటీ కానీ ఇంటెన్సిటీ కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట నైట్ టైం అయితే. అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 37mm యూఎస్డి ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సిల్వర్ కలర్ లో మనకి దీని యొక్క సస్పెన్షన్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా బాగుంటుంది ఈ వెహికల్ అయితే. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వెహికల్ అయితే. సో మనం రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ మడ్ గార్డ్ చూసుకుంటే గ్లాసీ బ్లాక్ అలాగే మ్యాటీ బ్లాక్ కాంబినేషన్ లో మనకి ఫైబర్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి రీడల్ టైర్ అయితే కాదు, నాన్ రీడల్ టైర్ అని చెప్పొచ్చు. అలాగే ఇది కంప్లీట్ గా సీ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్ లో చూసుకున్నట్టయితే 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ గా సీ టైర్ ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క వీల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు. కంప్లీట్ గా మనకి డైమండ్ కట్ ఎలా వీల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ లో మనకి దీని యొక్క వీల్స్ అనేవి ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో 248.8cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 వాల్వ్ తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B లిక్విడ్ కూల్ DOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 27 PS పవర్ ని అలాగే 23.5 Nm టార్క్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాము. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ లో ఇంజిన్ గార్డ్ ఉంటుంది. కింద ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్ లో ఇంకొక ప్లస్ పాయింట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి బీమ్ టైప్ పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారనమాట. సో చాసిస్ కూడా మనకి మంచి స్టెబిలిటీని అయితే ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కంప్లీట్ గా మనకి 180 kg క్యారబిట్ తో మనకి రావడం జరుగుతుంది. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే సీట్ యొక్క హైట్ కూడా మనకి 800 mm అయితే ఉంటుంది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 5.2 5.3 ఉన్న కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. బట్ వెయిట్ మాత్రం కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకి స్ప్లిన్ సీట్ ఉంటుంది. సీట్ యొక్క క్వశ్చనింగ్ అనేది ఓకే అవుతుంది అనమాట. మరి అంత సాఫ్ట్ క్వశ్చనింగ్ అయితే ఏమీ లేదు. సో బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి స్ప్లింట్ గ్రాబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా ఇక్కడ కింద అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 157 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. కొంచెం తక్కువ అవుతుంది అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. ఇదైతే మీరు చూసుకోండి. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీకు కొంచెం తగిలే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకుని అయితే రైడ్ చేయండి. అలాగే దీంట్లో మనకి ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ దీంట్లో మనకి ఉండదని చెప్పొచ్చు. అలాగే డ్రైవ్ టైప్ చూసుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్ చేయించారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మీకు చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 13 లీటర్స్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీనికి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. ట్యాంక్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి డామినర్ 3D బ్యాజింగ్ అనిపిస్తుంది. అలాగే ట్యాంక్ పైన E20 స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. సో ట్యాంక్ మీద స్టిక్కరింగ్ అనేది చాలా మినిమల్ గా అయితే ఉందని చెప్పొచ్చు.
ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 35 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి రీడిజైన్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉందన్నమాట. కొంచెం వైడ్ అయితే ఉంది, అయినప్పటికీ మనకి హ్యాండిల్ బార్ కంఫర్ట్ పరంగా మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ కానీ బ్రేక్ లెవర్స్ కానీ మనకి ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు, అవి కూడా ఇచ్చింటే బాగుండేది. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బిన్ లో బిన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఫ్రంట్ ఎక్కడ చూసుకుంటే మోడ్ అనే ఒక బటన్ ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ లో లౌడ్ గానే అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఒక బటన్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ లోడ్ ఆప్షన్ దీంట్లో మనకి లేదనే చెప్పొచ్చు. అలాగే స్విచెస్ కి బ్యాక్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి ఇష్యూ అనమాట. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. దీంట్లో మనకి డామినర్ లోగోతో వేవ్ బైట్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే కూలెంట్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ వాల్ ఫంక్షన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించిన ఇండికేటర్ కనిపిస్తుంది. దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది. అలాగే అంబియంట్ లైన్ సెన్సార్ కనిపిస్తుంది, ఏబిఎస్ ఇండికేటర్ కనిపిస్తుంది, కూలెంట్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి టాప్ లో అంటే మనకి కన్సోల్ పక్కన కనిపిస్తున్నాయి. ఇక కన్సోల్ లో చూసుకుంటే మనకి డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, డిజిటల్ ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది, టైం ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది, రోడ్డు రైన్ ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని మనకి కన్సోల్ లో విజిబుల్ అవుతాయి. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,82,900 అయితే ఉంది. సో ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 2,28,000 రూపాయల వరకు అమలాపురం బజాజ్ షోరూమ్ లో అవైలబుల్ గా అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే మీ సిబిల్ స్కోర్ బట్టి బేస్ అయి ఉంటుంది. మినిమం మీరు 40,000 పే చేసి మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇక ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరు ఉండే ఏరియా బట్టి కూడా ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ కానీ ఆఫర్స్ కానీ తెలుసుకుని మీరు ఈ బైక్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైక్ కంప్లీట్ డీటెయిల్స్ ఒక రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే మనం కంప్లీట్గా రైడ్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని లైవ్ లో ఎలా వర్క్ అవుతున్నాయి కూడా మీకు రైడ్ రివ్యూలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైడ్ రివ్యూ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ రైడ్ రివ్యూలో మీట్ అవుదాం.